కళాయి కొంచెం వేడయ్యాక స్పైసెస్ అన్నీ వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. లోపు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ రెడీ, మసాలా కూడా రెడీ. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేగేలోపు మిక్సీ జార్లోకి టమాటా, కొంచెం కొబ్బరి పొడి, ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ రెడీ. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. పసుపు, ఫ్రెష్ అల్లం పేస్ట్. నేను చెప్పాను కానీ ఇంతకేం చేస్తున్నానో చెప్పలేదు కదా. టంటడా చికెన్. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, మసాలా పౌడర్ ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి ఫ్లేమ్ పెంచి బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే మిర్చి చీలికలు వేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను గ్రేవీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి పేస్ట్ చేసి అలాగే కొంచెం మిక్సీ జార్ కడిగిన వాటర్ పోసి మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కొంచెం మసాలా పౌడర్ పైన చల్లేసుకొని కథం మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.